ఎంఎన్ఎస్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. హన్మకొండ రామ్నగర్లోని నివాసం నుంచి శంకర్ గౌడ్కు నివాళులర్పించేందుకు బయలుదేరిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఏసీపీ నరసింహారావు, సిఐలు రంజిత్, రవికుమార్, సుధాకర్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ రెడ్డి ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యనని ఆరోపించారు. కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ అరెస్టు సమయంలో చింతల యాదగిరి, మార్గం భిక్షపతి రాజు, పట్టాపురం యాకాంతం గౌడ్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, జక్కు రమేష్ గౌడ్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చాలా ఓపిక పెట్టాను. 3 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 2.5 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరాల నుంచి దాటేస్తూ ఆర్టీసీలకు మొత్తం నష్టాలకు తీసుకుపోయారు. ప్రైవేట్ బస్సు వాళ్ళకి ఇంపార్టెంట్ పెట్టి కార్మికులకు పక్కకు పెట్టారు. అయినా వాళ్ళు కార్మికులు ఒప్పుకోబెట్టారు. సరే, మీరు ఎన్నికలు ఇచ్చిన హామీనన్నా నెరవేరుస్తారు, ఆర్టీసీని ప్రభుత్వ పరంగా తీసుకుంటారనే నమ్మకం వాళ్ళకి కల్పించారు. 2.5 సంవత్సరాలు పెట్టారు. ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూ మీద మీరు ముందుకు పోతూ ఉంటారు. హామీ నెరవేర్చలేదు. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, అన్ని మోసాలు చేశారు. నిన్న శంకర్ గౌడ్ దగ్గరికి నేను అందరం పోయాము. రెడ్డి, వినయ్ భాస్కర్, నరేంద్ర, ధర్మారెడ్డి కూడా అందరం కూడా పోయాం. డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అప్పటి వరకు ఆయన మంచంలో పడుకొని ఉండే. నేను పోగుతోటే లేచి దయన్న ఎందుకు నువ్వు తొందరపడ్డావు అని కూడా నేను శంకర్ గౌడ్ను పలకరియడం జరిగింది. ఆయన ఒకటే అన్నాడు, నా కార్మికులకు అన్యాయం జరుగుతున్నది, నా సోదరులకు, నా మిత్రులందరికీ అన్యాయం జరుగుతున్నది, నాకు ఇంతకంటే ఈ ప్రభుత్వం దిగిరాదు, నేను చనిపోతానన్న దిగొస్తుందా అనే పరిస్థితి. అట్లా మాట్లాడకుండా చెప్పాను, నువ్వు బతుకుతావు. నేను ఆ రోజే నిన్ననే చెప్పాను, దయచేసి ఆయన చావు బతుకులో ఉన్నాడు, ఒక శుభవార్తని చెప్పండి ప్రభుత్వానికి, దయచేసి నేను రిక్వెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక మాట లేదు. ఆఖరి పొన్నం ప్రభాకరాన్ని వచ్చి పలకరిస్తారేమో, వాళ్ళ ప్రభుత్వ పరంగా పలకరించి ఆయనకు హామీ ఇస్తారేమో, అంతవరకు హామీ. చనిపోయిన తర్వాత కార్మికులంతా డిపో దగ్గరికి వచ్చి డిపో ముందర పెట్టి ఆయనకు సానుభూతి తెలిపేందుకు, లేకపోతే కార్యక్రమం చేసినందుకు వాడు చేయొద్దామని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఆపుతారు. తీసుకపోయి ఈ లెవెల్లో అల్లు ఇంట్లో పెట్టారు, వాళ్ళ ఇంట్లో కూడా పెట్టలేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుందా? ఒక బీసీ సంబంధించిన వ్యక్తి, ఆయనతో పాటు ఆయనను ఇబ్బంది పెడతారని ఇలా అసన్పట్టిలో లోన్ చేసుకున్నారు, భూపాలపల్లి లోన్ చేసుకున్నారు, నల్గొండ లోన్ చేసారు. అంటే ఇంకా మీ సిగ్గనిపిస్తుంది. అధికారులతో చర్చలు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి మీరు ఇచ్చిన హామీలు వాళ్ళు 3 సార్లు చర్చల్లో పాల్గొన్నారు. వాళ్ళ డిమాండ్ మీకు తెలుసు. ఆ డిమాండ్లను ప్రకటిస్తే ఇప్పుడు రాష్ట్రం అంతా కామ్ అయిపోతుంది. అన్ని డిపోలల్లో అన్ని దగ్గర బంద్ కార్యక్రమం మొత్తం కూడా నిరసన జరుపుతారు. ఇంకెంతమందికి ఏమవుతుందో మాకు బాధ ఉన్నది. మీ కార్మికులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవ్వరు కూడా మీరు తొందరపడకండి. మీ అంతా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇంతవరకు మా కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, మా సరిత గారు మాట్లాడారు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తొందరపడని చెప్పొద్దు, తొందరపడి ఏం కార్యక్రమం చేయొద్దని మీరు ధైర్యం చెప్పండి. మేము కూడా చెప్తున్నాం, మీరు కూడా ధైర్యం చెప్పండి. ఏంటండి ఈయన ఎందుకు పొద్దున్న నుంచి మనం అరెస్ట్ చేసి పెట్టారు? అరువుల విషయం మా ముఖ్య నాయకులందరూ వాళ్ళ బంధువులు ఉన్నారు. గౌడ్స్, ఆ శంకర్ కూడా బంధువులు ఉన్నారు, గౌడ్స్ అసోసియేషన్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము నిర్బంధం చేశాం. ఇంకా చాలామంది నిర్బంధం చేస్తే అడిపోయి ఎందుకు మేము పోయి ఏమైనా చేస్తామా? ఆ కుటుంబానికి ధైర్యం చెప్దాం. మేము ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటున్నాం. దిగొచ్చే హామీలున్న ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్తున్నాం.
నువ్వు మహిళల ఫ్రీ బస్ అని ఏర్పాటు చేసి ఇబ్బందులు వచ్చినావు. ఫ్రీ బస్ చేసి మొగోళ్ళకు పెంచినాం. మొగోళ్ళకు పెంచి అది కూడా భార్య భర్తలు వేరా, మళ్ళీ మొగోళ్ళకు పెంచి దాన్ని కూడా ఇంకెప్పటికీ లాస్ట్నే ఉండదు. మహిళలకు అన్యాయం కూడా చేస్తున్నారు. ఇవాళ రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారండి. ఏదో ఒకటి తీసుకొస్తాం. మొన్నటిదాకా కాళేశ్వరం పెట్టినాం. కేసీఆర్ మీద జైలు పోతాడు, హరీష్ రావు గారు జైలు పోతాడు, అదే ఒకటి 3 ఏళ్ళ బట్టి నడిపించాం. ఏదో ఒకటి తీసుకొస్తాం. ఓ ఇల్లు కొలగొట్టడు, ఏదో ఒక కార్యక్రమం. ఇంత పెద్ద సమస్య అండి ఆర్టీసీ. ఇది చిన్న సమస్య కాదు. ఇది ఇమ్మీడియట్ పరిష్కారం జరగాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి. పక్కన ఏంటండి, ఇప్పుడు 10 మంది రైతులు ఫోన్ చేసింది. రాయపర్తి నుంచి, అన్నారం నుంచి, అక్కడి నుంచి మన లేబర్తి నుంచి, మన సోమవారం నుంచి, తొర్రూరు నుంచి మా మొక్కలు కొట్టలేదు, ఎండల మీద వస్తాను అండి. 1800 రూపాయలు, 1850 అమ్ముకుంటున్నాం. 2400కి వచ్చేది మొక్కలకే ఉన్నాయి, ఒడ్లకే ఉన్నాయి, వాడదాని లేవు. వాళ్ళు ఎండల గోసపడతారు, వర్షం పడితే ఏమవుతుందో అని వాళ్ళు బాధపడతారు. రోజు వాళ్ళు రైతులంతా కూడా వచ్చి కళ్ళ దగ్గర వచ్చింది. ఇదొక పక్క నడతా అంటే ఇదొకటి నువ్వు ఇష్యూ చేస్తావు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా పోయి పలకరిస్తారా, ధైర్యం చెప్తారా? నేను ఒక్కటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము ఎన్ని రోజులైనా కూర్చుంటాం, మేము ఎన్ని రోజులైనా చేస్తాం, మేము అవసరమైతే పోలీస్ స్టేషన్ కూర్చుంటాం. ఇప్పుడు సత్యవతి గారిని అరెస్ట్ చేసిన కూడా పెట్టారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన కూడా పెట్టారు. మమ్మల్ని ఉందని మా వాళ్ళందరూ గండ్ర రమణారెడ్డిని అరెస్ట్ చేస్తారు, రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరిని రాకుండా చుట్టూ మా హైదరాబాద్ నుంచి మా నాయకులు వస్తుంటే కూడా వాళ్ళకి అడ్డు తగ్గుతారు. మొత్తం రోడ్ల పట్టి పోలీసులు పెట్టారు. మా సంత ఇంద్రారెడ్డి గారు, వినోద్ గారు వాళ్ళందరూ వస్తుంటే కూడా మస్తు వచ్చారు, వాళ్ళకు కూడా అడ్డు పెడతారు పోలీసులు. దయచేసి నేను చెప్తున్నాను, మేమేదో వచ్చి చేశాను, వాళ్ళకి మద్దతు చెప్పారు, ధైర్యం చెప్పేది. మీరు ఆత్మహత్యలు చేసుకోకుండి, తొందరపడకుండి, మీ వెనక మేము ఉంటాం అనే ధైర్యం చెప్తాను కూడా మీకు. ఎందుకు మీకు ఈ గోస పెడతారు? మమ్మల్ని గోస పెట్టు. కానీ దయచేసి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టి వెంబడి చేసేయండి. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఆ కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వ పరంగా ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఉద్యోగాలు ఇప్పించాలి. చేసి ఆత్మశాంతి చేకూరేటట్టు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఈ హత్య ఎవరైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే. నీ మీద కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి గారి మీద. ఈ మర్డర్ కేసు నీ మీదనే బుక్ చేయాలి, ప్రభుత్వం మీదనే బుక్ చేయాలి. ఇప్పుడు అందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం నువ్వే. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసినావు. ఆ మోసంతో వీళ్ళు బలవుతారు. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా పెడితే మొత్తం ఆర్టీసీ వాళ్ళంతా నీకు సపోర్ట్ చేశారు. నీకు ఆ కృతజ్ఞత కూడా లేదు. నువ్వు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చుంటుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతేనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు, చనిపోయాడు. ఇట్లా ఇక్కడ నలుగురు ఇప్పుడు ఈ ఆత్మహత్య కేసులన్నీ ఎవరి మీద బుక్ చేయాలి? ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీదనే బుక్ చేయాలని డిమాండ్ చేస్తుంది. సార్, నేను స్థానిక శాసనసభ్యుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ అసలు ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వ విలీనం ఒకటి ఇలాంటి మేము చేస్తామన్నది వాస్తవం. అంతా తయారు చేసి మేము మొత్తం టేబుల్ మీదకి వచ్చింది. మా క్యాబినెట్లో కూడా డిస్కషన్ అయింది, అప్రూవల్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చింది. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, మమ్మల్ని దించింది కదా. నువ్వు దయచేసి వినండి, మేము దిగిపోయినాం. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, వాళ్ళని నమ్మించినావు, ఓట్లు వేసుకున్నావు. నువ్వు చేయాలి కదా. ఇప్పుడు ఇక మమ్మల్ని అన్నది సిగ్గు అనిపిస్తలేదా? మేము ఓడిపోయే ఉంటుంది. మేము క్యాబినెట్లో నిర్ణయించినాం, దాన్ని పెట్టుకో ముందట. నువ్వు క్యాబినెట్లో నిన్న పెట్టు, డిస్కషన్ కూడా పెట్టకపోతే ఇంత ఘోరం ఉంటుందా అండి?